బటన్ నొక్కడం నీకు నచ్చలేదని చెప్పన్నా, బటన్ నొక్కితే సరిపోయేది, అభివృద్ధి కూడా కావాలన్నా. ఇప్పుడు బటన్ నొక్కండి మహాప్రభు అని చెప్పి చాలా మంది అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తావు మరి? వాళ్ళు ఇంకా ఆ మోజులోనే ఉండరు. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది వాళ్ళకి అసలు తెలియదుగా. ఇప్పుడు నువ్వు చదువుకున్న యువత ఇంట్లో ఉన్నాడంటే ఏదన్నా ఒక కంపెనీ వస్తే అతనికి జాబ్ వచ్చింది. వాడు ఇచ్చిన 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూర్చొని మంచంలో కూర్చొని జుట్టు పెంచుకుంటా ఆ డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళకి అభివృద్ధి ఏం తెలిసిద్ది? ఆ అభివృద్ధి ఏందో చంద్రబాబు చేసి చూపించాడు ఈ 10 నెలల్లో. అది మీ గ్రామంలో ఏమేం జరిగినాయి 10 నెలల కాలంలో? మాకు బ్రహ్మాండంగా జరిగింది. అదే ఏం జరిగినాయో చెప్పు. ఏం కావాలి అసలు నీకు? ఏమి లేదు. రైతులకి ఏం కావాలో అవి మొత్తం సకలంగా జరుగుతున్నాయి. మాకు ఇత్తనాల కాడ నుంచి ప్రతిదీ కూడా. కాకపోతే ఒకటే రైతు భరోసా ఒకటి, రేపు వచ్చే నెల కానీ పై వచ్చే నెల. ఇందాక నువ్వు అక్కడ అడిగినప్పుడే నేను గమనించా. అంతకుముందు మోడీతోటి పని లేదు, మేము రైతులకు నేరుగా 20,000 రూపాయలు వేస్తానన్నాడు. ఇప్పుడేంది మళ్ళీ కేంద్ర సహకారంతో కలిపి మేము ఇంట్లో ఇస్తానన్నాడు. అయ్యగారు చేసిన బహుమతి రాష్ట్రం ఏ తీరులోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు కొట్టుకాడికి వచ్చాం, నా జేబులో 10 రూపాయలు ఉంటే నేను ఏదైనా కొనుక్కుంటా, కానీ అరే ఎవరంటే ఎత్తాడా? అట్లానే నోటి మాటలతో పని అయ్యేది కాదు కదా. మరి ఎంత నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే చిన్నగా కొద్దిగా లోటుపాట్లు అనేవి సహజంగా జరుగుతాయి. కానీ అంత ఇదిగా మాత్రం కూటమి ప్రభుత్వం చేయదు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది.